హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే మనకైతే కౌన్సి పిట్టలు అయితే గుడ్లు అయితే పెడుతున్నాయండి. అందుకోసం ఇప్పుడు ముందుకైతే ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకైతే డెలివరీ అయితే చేస్తున్నాం. నేను ఒక ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసి మా అయితే ఒక 200-300 వ్యూస్ పోతుంది అనుకున్నా, కానీ దాదాపు 1,40,000 దాకా వ్యూస్ అయితే పోయిందండి. ఆ వ్యూస్ వల్ల నాకు ఒక 700 కాల్స్ వచ్చాయి, 300 మంది ఆర్డర్ పెట్టుకున్నారండి. నాకు ఒక 7,000-8,000 గుడ్లు అయితే ఆర్డర్ వచ్చాయి. 7,000-8,000 రూపాయలు కాదండి, 7,000-8,000 గుడ్లు, అన్ని గుడ్లు అయితే ఆర్డర్ వచ్చాయండి. అందుకోసం ఇప్పుడు కౌన్సి పిట్టలు అనేది నేనైతే సేల్స్ అయితే చేస్తలేను. ఓన్లీ ఇప్పుడు మనము గుడ్ల ప్రొడక్షన్ కోసం అయితే కౌన్సి పిట్టలు అయితే పెంచుతున్నామండి. ఇప్పుడు మనము కౌన్సి పిట్టలు అయితే అమ్మడానికి లేదండి, ఓన్లీ గుడ్లేనండి. ఇప్పుడు ఆ థర్మోకోల్ షీట్లు అయితే ఫస్ట్ టైం అయితే పంపిస్తున్నాను. పొద్దుటూరు ఏపీ నుంచి, పొద్దుటూరు నుంచి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టారు. అన్న అయితే చాలాసార్లు ఫోన్ చేశాడు. ఫస్ట్ అతనికి ఒక 20 గుడ్లు అయితే పంపిస్తున్నామండి. వాళ్ళ దగ్గర అయితే ఇంక్యుబేటర్ ఉన్నదట. అందుకోసం అన్నకైతే ఫస్ట్ చాలా డోర్స్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అందుకోసం ఫస్ట్ అయితే అన్నకైతే పంపిస్తున్నాను. ఇక మీకు నాకైతే ఎవరెవరైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ నేనే మళ్ళీ రిటర్న్ కాల్ చేసి నేను వాళ్ళకైతే పంపిస్తానండి. కానీ ఎట్టే టైంలో ఇప్పటికిప్పుడు పంపించడం అంటే కొంచెం కష్టం అండి, కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ పంపించడం అయితే పక్కా పంపిస్తానండి మీ అందరికీ. చూడండి, ఇప్పుడు నేను కౌన్సి పిట్టల గుడ్లు ఇంకొకటి ఏంటిదంటే డెలివరీ ఛార్జ్ అయితే వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటున్నారండి. మన దగ్గర హోమ్ డెలివరీ మీకు హోమ్కే వచ్చేస్తుంది. చాలామంది ఈ కౌన్సి పిట్ట గుడ్లు తినొచ్చా అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ ఈ కౌన్సి పిట్టల గుడ్లు తింటే ఇక చాలా మంచిది. ఒక 3 నాటుకోడి గుడ్లలో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ చిన్నపాటి కౌన్సి పిట్ట గుడ్లలో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది. ఇవి మనం బయట తీసుకుంటాం చూడండి, లేయర్స్ ఫామ్లలో జస్ట్ వాళ్ళ గుడ్ల కోసం పెంచుతారు కదా, ఆ గుడ్ల కన్నా ఈ గుడ్లు అయితే చాలా జెన్యూన్ అండి. వీటికి మనం ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏమి ఇవ్వం. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మన మొక్కజొన్న, ఇంకొకటి నూకలు పట్టించి జొన్నలు, సజ్జలు అవన్నీ పట్టించి అయితే నేను ఫీడింగ్ అయితే ఇస్తున్నానండి. నాకు ఎలాంటి కెమికల్ అనేది మనమైతే యాడ్ చేస్తలేదు ఫీడింగ్లో. ఇది ప్యూర్ అంటే ప్యూర్ నాట్ అండి. ఇవి అయితే చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మొత్తం ఎగ్ అయితే ఇవ్వద్దట. రెగ్యులర్గా కూడా మీరు ఈ కౌన్సి పిట్టల ఎగ్స్ని తీసుకోవద్దు. డే బై డే ఒక రోజు ఆగి ఒక రోజు తీసుకోవాలండి. రెగ్యులర్గా తీసుకుంటే కూడా వాటిలో ఉండే ఎక్కువ ప్రోటీన్ వల్ల మన బాడీకి అయితే వేడి చేస్తుందట. అందుకోసం చిన్నపిల్లలకి ఎవరైనా మీరు తినిపించాలనుకుంటే ఒక హాఫ్ ఎగ్గే తినిపించాలి. చిన్నదే ఉంది కదా అని మొత్తం తినిపించొద్దండి, ఎందుకంటే అవి చాలా హెవీ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మేము తేనె కూడా ఉంది కదా, తేనె కూడా మినిమం ఒక 1 ఇయర్ ఎబోవ్ ఉన్న బాబులకే మనం తేనె ఇవ్వాలండి. బిలో ఉంటే అవి డైజెషన్ అనేది కాదు. అందుకోసం ఇవి ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు మనము ఎక్కువ ప్రోటీన్ ఉంది కదా అని మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకు వేడి చేస్తుంది, కానీ అంత మంచిదైతే కాదండి. డే బై డే తీసుకుంటేనే మంచిది నా సజెషన్ ప్రకారం. ఇంకొకటి ఏంటిదంటే ఇవి ఉడకబెట్టుకొని తినాలా, ఇంకొకటి మనం ఆమ్లెట్ వేసుకొని తినాలంటే ఆమ్లెట్ వేసుకునేంత అయితే ఉండదండి. అది ఉండేది 5 to 10 grams మిడిల్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటిది, వీటిని ఉడకబెట్టుకొని తినడమే చాలా మంచిది. ఆమ్లెట్ అయితే వేయటం అంత మంచిది అయితే కాదు. యాక్చువల్లీ ఎవరైనా ఉడకబెట్టుకొని తినాలంటారు, కానీ ఆమ్లెట్ వేస్తే బాగోదండి. ఇంకొకటి వీటిని మనం పొదిగించుకోవచ్చు. ఇంక్యుబేటర్లో వేసిన 21 days తర్వాత ఆటోమేటిక్గా మీకు పిల్లలు అయితే వచ్చేస్తాయండి. ఈ పిల్లలను కొంచెం బ్రూడింగ్ టైంలో కొంచెం కాపాడుకుంటే ఇవి ఆటోమేటిక్గా మంచిగానే ఉంటాయండి. లేకపోతే మీరు బ్రూడింగ్ టైంలో అలా హీట్ లేకపోతే ఆ పిల్లలు అయితే చచ్చిపోతాయి. ఇప్పుడు మీకు ఇంక్యుబేటర్ నుంచి వచ్చేసిన తర్వాత మీరు బ్రూడింగ్ అయితే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత 45 days తర్వాత నుంచి ఇన్ కేస్ మీరు ఇప్పుడు మా దగ్గర తీసుకున్న గుడ్ల నుంచి పిల్లలు వచ్చి ఆఫ్టర్ 45 days తర్వాత మీకు కూడా ఎగ్స్ వస్తూ ఉంటాయండి. ఈ బర్డ్స్ 6 to 7 months వరకు రెగ్యులర్గా ఎగ్స్ పెడుతూనే ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ ఇస్తే, ఓన్లీ నూకలే ఇస్తే ఫీడింగ్ బర్డ్ అనేది గ్రోత్ రాదండి. ఇంకా గుడ్లకైతే రావడానికి చాలా టైం అయితే పడుతుంది. నూకలైతే ఇవ్వద్దండి. మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ మనం పట్టించి వేస్తేనే చాలా బాగుంటుందండి. అంటే పట్టియడం అంటే ఎలా అంటే ఒక జొన్న గింజ ఉన్నదనుకోండి, జస్ట్ 2 pieces కావాలంతే, మొత్తం కాకుండా ఒక 2 pieces అయితే అలానే ఇస్తేనే అవి కొంచెం ఇష్టంగా అయితే తింటాయి. ఆ ఫీడింగ్ ఇస్తేనే మనకు బర్డ్స్ అనేది గ్రోత్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఎగ్స్ కూడా దబ్బున వచ్చేస్తాయి. ఓన్లీ మీరు మొక్కజొన్న లేకపోతే ఓన్లీ నూకలు వేస్తే రావండి. దాదాపు ఒక 2, 3, 4 వెరైటీస్ అయితే ఉండాలి, అయితే మనకు బర్డ్స్ అనేది గ్రోత్ అయితే వస్తుంది. హాయ్ గైస్, ఇప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకొకటి నేను దేని త్రూ పంపిస్తానంటే మీకు Delivery.com త్రూ అయితే పంపిస్తున్నానండి.
చాలామంది కార్గో త్రూ, డిటీడీసీ త్రూ పంపిస్తుంటారు. కానీ అలా పంపిస్తే మీకేమవుతుందంటే, మీరు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మీరు సెపరేట్‌గా ఓన్లీ కార్గో దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. లేకపోతే మీరు డిటీడీసీ సెంటర్‌కి కూడా వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ మేము ఎలా చేస్తున్నామంటే, మీకే ఇంటికే వచ్చేస్తుంది. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇప్పుడు మనకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాళ్ళు ఎలా కాల్ చేస్తారో వీళ్ళు కూడా అలానే కాల్ చేస్తారండి. మనకు డోర్ డెలివరీ ఉంటుంది. అందుకోసమే వీళ్ళు కొంచెం ఎక్కువ డెలివరీ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఇంకొకటి మనది కొంచెం సిటీ నుంచి ఎక్కువ డిస్టెన్స్ 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. కొంచెం రిమోట్ ఏరియా కాబట్టి రావడానికి కొంచెం ఇబ్బందవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం అయితే ఒక డెలివరీ ఛార్జెస్ అయితే ఎక్కువ తీసుకుంటారండి వాళ్ళు. ఇంకొకటి మీకు హనీ కూడా కావాలన్నా మా దగ్గర హనీ కూడా అవైలబుల్‌లో ఉంటుంది. హనీ కూడా 2 ప్యూర్ అండి. నాకైతే ఎవరైతే ఆర్డర్ అయితే పెట్టారో ఈ కౌజుపిట్టల గుడ్లు వాళ్ళందరికీ పక్కా పంపిస్తానండి. కానీ కొంచెం లేట్ అవ్వచ్చు. గుడ్లు అయితే ఇప్పుడు వచ్చినప్పుడల్లా మీ అందరికీ నేనే కాల్ చేసి నేను మీ దగ్గర నుంచే మళ్ళీ ఆర్డర్ అయితే తీసుకుంటానండి. మీ అడ్రస్ అన్నీ తెలుసుకొని నేను మీకే ఫోన్ చేసి మీకే పంపిస్తానండి.